అందరికీ నమస్తే. నిన్న రాత్రికెళ్ళి ఒక 2 వీడియోలు ఫుల్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆ 2 వీడియోలు నాకు తెలిసి ఆ వీడియోలు చూస్తే రేవంత్ రెడ్డి నిద్ర పట్టదు. రేవంత్ రెడ్డి పొద్దుగా లేస్తే ఎవరు తిడతారో వాళ్ళ ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఒక పెళ్లిలో వాళ్ళ వాళ్ళ హరీష్ రావు పోయిండు ఆ పెళ్ళికి. ఆ పెళ్ళికి పోతే కొమరెడ్డి బ్రదర్స్ రిసీవ్ చేసుకున్న తీరు కానీ, ఆ తర్వాత జరిగిన డిస్కషన్ 100% పొలిటికల్ డిస్కషన్. ఎవరు చూసినా అర్థమవుతుంది. కొన్ని రోజులకి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, ఈ గవర్నమెంట్ పనితనం ఏంది, రేవంత్ రెడ్డి పనితనం ఏందని. ఆ పెళ్లిలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న దాన్ని చాలామంది లిప్సింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏం మాట్లాడవచ్చు వాళ్ళిద్దరు అని. అసలు ఒక గవర్నమెంట్లో ఉన్న మంత్రి లేకపోతే ఎమ్మెల్యే ఆ పెళ్ళికి హరీష్ రావు పోవడం, ప్రతిపక్ష పార్టీ కదా, పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి తిరుగుతూనే ఉంటాడు కదా వీళ్ళందరినీ, ఇంత పొడుగున్నాడు అంత పొడుగున్నాడు అని చెప్పి తిరుగుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే ఇచ్చిన గౌరవం కానీ అది ఇచ్చిన చర్చ, వాళ్ళ మధ్య జరిగిన చర్చ చాలా ఇంపార్టెంట్. నేను చర్చలో కొన్ని పాయింట్లు కూడా చెప్పగలను. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనం ముందర పోయేది, చాలామందికి రీచ్ అయ్యేది. కాబట్టి ముందైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళని కూడా రికమెండ్ చేయండి, కొత్త వాళ్ళకి కూడా మన ఛానల్ రికమెండ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ. ఎందుకంటే మన దాంట్లో ప్రమాదకరమైనది ఏమి ఉండదు. తెలిస్తే 4 విషయాలు తెలుస్తాయి, 4 నిజాలు తెలుస్తాయి, లేకపోతే తెలియదు. అంతేగాని హామ్ ఫీడ్ అయితే మన దగ్గర ఉండదు. అంటే పాడి చేద్దాం అనేది అయితే ఉండదు. ఉంటే గింటే కొద్దిగా నాలెడ్జ్ పంచుదాం, లేకపోతే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పుదాం, అంతవరకే మనది. కాబట్టి మీరు రికమెండ్ చేయడంలో తప్పేం లేదు, రికమెండేషన్ కూడా చేయండి. ఇక ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసినాక మాట్లాడదాం. పాట కూడా బాగా పెట్టారు ఎవరో, కొమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఇది పెళ్లికాడ. తర్వాత కింద దిగినాక ఏం జరిగింది చూడండి. తలకాయ కొట్టుకున్నాడు రేవంత్ హరీష్ రావు. ఎందుకు తలకాయ కొట్టుకుని ఉండొచ్చు? మళ్ళీ చూడండి ఏముండొచ్చు. చాలా సీరియస్ డిస్కషన్. రాజగోపాల్ రెడ్డి విషయం చెప్తున్నాడు, హరీష్ రావు వింటున్నాడు, మధ్యలో ఆయన ఎక్స్ప్రెషన్ ఉంచుడు, తలకాయ కొట్టుకున్నాడు. అది పొలిటికల్ డిస్కషన్. మనం చూస్తేనే అర్థమవుతుంది కదా. ఏముంటుంది, రేవంత్ రెడ్డి పనితీరు మీద రోజు మాట్లాడుతూనే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. ఈ మధ్య చాలా కామెంట్లు చేసిండు కదా, 10 సంవత్సరాలైన ముఖ్యమంత్రి, నేనే రాజు, నేనే మంత్రి. దాన్ని అబ్జెక్షన్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. నిజానికి అంటే కాంగ్రెస్ వాటి నడవదు అని. ఇక పరిపాలన గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ పెళ్ళి ఎవరిదో చెప్పాలి మీకు నేను. ఆ పెళ్ళి ఎవరిది అంటే మోహన్ రెడ్డి గారు, కోమరెడ్డి మొత్తం 7 మంది బ్రదర్స్ కదా, పెద్దన్న, ఆయన మనవరాలు పెళ్ళి. అయితే మోహన్ రెడ్డి, హరీష్ రావు వాళ్ళకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. మోహన్ రెడ్డికి కేసీఆర్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కోమరెడ్డి బిగ్ బ్రదర్ వాళ్ళకు బీఆర్ఎస్లో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిండు, అప్పట్లో కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేస్తుండే, అప్పటి నుంచి ఉన్న లింక్స్ వాళ్ళకి. ఇక ఆ పెళ్లిలో జరిగిన తంతు ఇదంతా. ఇప్పుడు హరీష్ రావు, రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరి చర్చ గురించి చాలామంది అది ఏం జరిగి ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్య చర్చ. హరీష్ రావు ఎక్స్ప్రెషన్ ఏంది, ఆ తలకాయ కొట్టుకోవడం ఏంది. తలకాయ కొట్టుకున్నా అంటే 100% ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన గురించి సొంత పార్టీ ఎమ్మెల్యేలే, సొంత మినిస్టర్లే సెటర్లు వేసుకుంటారని అర్థం దానికి. ఏందబ్బా ఇట్లా అసలు మొత్తం తెలంగాణ మొత్తం నాశనం అవుతున్నారా, ఏం చేస్తాం బై కర్మ, ఇట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డిని సొంత పార్టీ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి పరిపాలనను రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తలేదని తర్వాత విషయం. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన ఈ మధ్య మొత్తం ఏం జరుగుతుంది రాష్ట్రంలో చూస్తున్నారు కదా. ఎవరు ప్రశాంతంగా బతికేది లేదు, అందరూ ఏడవాల్సిందే, అందరం సావాల్సిందే. ఎక్కడ పడతాడో మేము సస్తం అంటారు జనాలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన అట్లా ఉన్నది. ఆయన వర్కింగ్ స్టైలు, ముఖ్యమంత్రి వర్కింగ్ స్టైలే ఆయన పరిపాలన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వీడియోలు చాలామంది ఏమంటున్నారంటే ఫస్ట్ ఈ రేవంత్ రెడ్డికి చేరవేయండి ఈ వీడియోలను. రేవంత్ రెడ్డి కనుక ఈ వీడియోలు చూస్తే నిద్ర పట్టదు ఆయనకి. ఎందుకంటే ఆయన శత్రువులు దేశానికి శత్రువులాగా చూస్తాడు. ఆయనకి ఇప్పుడు ఒక మనిషి మీద ఎందుకు శత్రుత్వం పెంచుకుంటాడంటే ఉత్తుత్తగానే వాళ్ళ మీద వీళ్ళ మీద నోరు పడేసుకుంటున్నాడు కదా. ఎందుకు? ఆయన ఏదో జైల్లో వేసిర్రని. ఆయన ఎందుకు జైల్లో వేసిర్రు? ఆయన ఏదో ఓటు కేసు ఎమ్మెల్యేని కొనే ప్రయత్నం చేసిరని దాన్ని పెట్టుకొని ఇదంతా చేసి ఇక కరెక్ట్ టైంలో కేసీఆర్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ ఓటు వేయద్దు ఈసారి, ఇంకా 10 ఏళ్ళు చూసినాం కదా ఈ గవర్నమెంట్ను, ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసిండు. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టుడు పొద్దుగాలేస్తే ఆయన నాకేమర్థమైందంటే
ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తిడుతున్నాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఒక మాట మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పొద్దుగాల లేస్తే కేసీఆర్ మాట లేకుండా ఆయన మాట్లాడలేకపోతున్నాడు మీటింగులలో. అంటే ఆయన వ్యక్తిగత కక్ష అది. ఆయన శత్రువులు తెలంగాణ ప్రజలకు ఎందుకు శత్రువులు అవుతారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి శత్రువు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పరమ శత్రువు అయిపోయాడు. ఆయన ఏం చేసినా మిత్రుడు కాలేడు. ఆయన ఆయన మాట తీరు, ఆయన వర్కింగ్ స్టైలు తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. అంతకుముందు ఆయన జెడ్పీటీసీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన ఆ జనం కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఎక్కడ పనిచేస్తే అది లాస్ట్. ఇంకా ఆ కొడంగల్లో కూడా మొత్తం మేనేజ్ చేసి పడేసి వాళ్ళ అన్నని పెట్టి అంతా రౌడీజం చేసి రకరకాలు చేసి బెదిరించి అందరు నోట్లు మూపించి ఓసారి ఓడిపోయి ఓసారి గెలిచి ఓసారి ఓడిపోయి అట్లా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎంపీ చేసిండు మన మల్కాజ్గిరి, ఏమైంది? ఓడిపోయాడు. మళ్ళీ వాళ్ళ అభ్యర్థిని పెడితే నేనే పోటీ ఉన్నాను అనుకుంటే అసలు ఎవరేలే. ఎందుకంటే ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉండి చేసింది ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది ఆయన గురించి, అంతే సింపుల్. ఆయన ఎక్కడ వర్క్ చేస్తే ఇప్పుడు ఆయన ఎక్కడైతే జెడ్పీటీసీ చేసిండో ఆడ పోయి ఆడ జనాలను అడిగి చెప్తారు ఆయన పనితీరు ఏందో, ఆయన కథ ఏందో. తిడతారు అక్కడ జనం. ఇప్పుడు ఆయన ఏదో పెద్ద వచ్చిండు, ఇక్కడ గెలిపించడం లాస్ట్కి ఏం మీరెళ్ళి మాకని. ఏడైనా ఇట్లే ఉంటుంది అనమాట. ఆయన సొంత ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ లీడర్, ప్రతిపక్షమే కదా హరీష్ రావు వాళ్ళు, వాళ్ళని కలిసి వీళ్ళ బాధను మొరబెట్టుకుంటున్నారంటే అర్థమైంది. దాని అర్థమైంది ఆయన పరిపాలనకు జీరో కాదు మైనస్ మార్కులు వేయాలని అర్థం. 0 మార్కులు కూడా వేస్ట్. జీరో కూడా వాల్యూ ఉంటుంది. 0 పక్కన ఒకటి పెడితే 10 అవుతుంది, 2 ఒకళ్ళు పెడితే 110 అవుతుంది, 2 వేస్తే 20 అవుతుంది. జీరోకి కూడా వాల్యూ ఉంది. ఆయన గవర్నమెంట్ మైనస్లోకి వెళ్ళిపోయింది మొత్తం. ప్రజల విశ్వాసం లేదు అనేది క్లియర్. సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కూడా లేదు అనేది చాలాసార్లు మనకు ఓపెన్గా కనిపించింది. సరే ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతుండొచ్చు, రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా డిస్కస్ చేస్తుండొచ్చు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ పరిపాలన మీద సంతృప్తికరంగా లేరు. మనం అంతకుముందు చూడలేదా? మామనార్ ఎమ్మెల్యేనా శ్రీనివాస్ రెడ్డి ఏం లేఖలు రాసిండు, లేకపోతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకు ఏం లేఖలు రాసిండు, లేకపోతే అక్కడక్కడ చూస్తున్నాం కదా మనం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్నీ చూస్తూనే ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి మంత్రులు అసంతృప్తి వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి నడుస్తుంది కదా, మనకు కూడా 4 పైసలు వస్తున్నాయని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు విషయం అంతా కూడా. ఇది పరిపాలన కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈ తెలంగాణ ఎటుపోతుంది, తెలంగాణ ఏమవుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంది, భవిష్యత్తు ఆ కాంగ్రెస్కు మళ్ళీ జనం ఓట్లేసే సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అనేది ఒక విధానం. అది ఒకసారి చేయొచ్చు, ఒకసారి చేయకపోవచ్చు. ఇచ్చిన దానిలో 90% చేయొచ్చు, ఇచ్చిన దానిలో 9% కూడా చేయకపోవచ్చు. అది ఇవ్వాలి కాకపోతే రేపు అమలు చేయొచ్చు. ఇదంతా ఒక సిస్టమ్ 5 years గవర్నమెంట్లో. కానీ వ్యవహరిస్తున్న తీరు కదా జనాలు తీవ్రమైన అసంతృప్తి ఉన్నది ఈయన వ్యవహరిస్తున్న తీరు మీద. ఎమ్మెల్యేలకు నచ్చలేదు ఈయన కూలగొట్టడాలు. ఏడు పడితే ఆడ మొత్తం ఇది కూలగొట్టి అది కడతా, అది కూలగొట్టి ఇది కడతా, ఏం కడలేదు ఇంతవరకు. తెలంగాణను కూల్చే పని ముందర పెట్టుకున్నాడు మొత్తం. ఆ కూల్చడంలో కాంగ్రెస్ కూడా ఉంది. అంటే కాంగ్రెస్ కూడా కూలుస్తున్నాడు ఆయన ఓన్లీ ప్రజల ఆస్తులను, పేదల ఆస్తులను, లేకపోతే పేదల గుడిసెలను వాటిని మాత్రమే గులుస్తలేడు, కాంగ్రెస్ కూడా కూల్చేస్తున్నాడు. ఆ విషయం ఒరిజినల్ కాంగ్రెస్ అని అందరికీ తెలుసు. అందుకే ఆ బాధ. మ్యాక్సిమం పెళ్ళిళ్ళ కలిసినప్పుడు బాగున్నారా అంటే బాగున్నామని అంటే అరే అట్లా అయింది ఇట్లా ఏదో మాట్లాడుకుంటారు. ఇంత సీరియస్ డిస్కషన్ నడుస్తుందని అంటే ఓపెన్ అయ్యాడు, వీడియోలు తీస్తూనే ఉంటారు కదా, సీక్రెట్ మీటింగ్ ఏం కాదు అది. అంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, అంత ఓపెన్గా ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక డిప్యూటీ లీడర్ హరీష్ రావుకి చెప్తున్నాడు అని అంటే పరిస్థితి ఏంది? ఈ గవర్నమెంట్ పరిస్థితి ఏంది అసలు? రేపు అన్నాడు తేడా వచ్చినప్పుడు పరిస్థితి ఏంది? మీ గవర్నమెంట్ పైన జనం విశ్వాసం లేదు, పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం లేదు, మినిస్టర్ల విశ్వాసం లేదు, అసలు మీ మీద మీకు విశ్వాసం లేదు. చాలాసార్లు ఆ విషయం బయటపడ్డది కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పైన రేవంత్ రెడ్డికే విశ్వాసం లేదు. గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది డిసైడెడ్, వీళ్ళందరూ గవర్నమెంట్ మళ్ళీ రాదు అని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఇవన్నీ చేస్తున్నారు. నో డౌట్ దానిలో డిసైడ్ అయిపోయి గవర్నమెంట్ రాదని డిసైడ్ అయిపోయి ఇవన్నీ చేస్తున్నారు. బట్ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోస్ మంచి పాటలు పెట్టి 2 దోస్తారి దీన్ని అందమా అని పాట ఇంకేదో పాట పెట్టి దుమ్ము లేపుతున్నారు. కానీ దీనిలో పొలిటికల్ యాంగిల్ ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సొంత ఎమ్మెల్యేనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు లేకపోతే డిప్యూటీ లీడర్, అసెంబ్లీ డిప్యూటీ లీడర్కి ప్రతిపక్ష పార్టీలో ఆయనకు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఆయననేమో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడంటే ఇక ఈ గవర్నమెంట్ ఏంది అసలు, ఉన్నట్ట లేనట్ట? మీ గవర్నమెంట్ పనితీరేంది? మీ గవర్నమెంట్తో తెలంగాణ ఏమవుతుంది? చాలా మందిలో ఉన్న ఆవేదన, చాలా మందిలో ఉన్న ఆందోళన. అసలు తెలంగాణ ఏమవుతుంది? ఏం చేస్తారు వీళ్ళు? తెలంగాణను ఉన్నది ఉన్నట్టని ఉంచుతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? ఇంత ఖరాబ్ అయిపోతున్నాం మనం, అంత వేస్ట్ అయిపోతున్నాం తెలంగాణలో. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం ఎక్కడనో ఏదో చేస్తామనుకుంటే ఈ 10 ఏళ్ల తర్వాత
ఈ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఏమవుతుందన్న డౌటు, అనుమానం, చర్చ ప్రజలు చాలా నడుస్తుంది. అందులో భాగమే ఈ డిస్కషన్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.